ఈరోజు మన చాప్టర్ వచ్చేసి త్రికోణమితి అనువర్తనాలు. సో మనం త్రికోణమితి గురించి ఇంతకుముందు మనం క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మనం త్రికోణమితి అనువర్తనాల గురించి మనం మాట్లాడుకుందాం. సో త్రికోణమితి అనువర్తనాలకు మధ్య ఉన్నటువంటి తేడా ఏంటిదంటే, త్రికోణమితిలో మనం నేర్చుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇక్కడ అప్లై చేస్తామన్నమాట. అంటే వాటిని నిజ జీవితంలో వాటిని ఏ విధంగా మనం ఉపయోగిస్తామో ఇక్కడ తెలుసుకుంటాం. సో ఇదే త్రికోణమితి అనువర్తనాలు. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే త్రికోణమితి అనువర్తనాలు మనకు నిజ జీవితంలో ఏ విధంగా ఉపయోగపడతాయి ఫస్ట్ దాని గురించి మాట్లాడుకున్న తర్వాత వీటి గురించి మనం మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరెస్ట్ శిఖరం యొక్క ఎత్తు కనుక్కోవాలి. సో మనం కింద ఒకరు నిల్చొని పైన ఒకరు నిల్చొని టేప్ పెట్టి కొలవలేం కదా. సో అలాంటి సందర్భంలో త్రికోణమితి అనువర్తనాలు అనేటివి మనం ఉపయోగించవచ్చు. ఒక కుతుబ్ మినార్ ఉంది, లేదా ప్యారిస్ టవర్ ఉంది కదా. సో అది ఈఫిల్ టవర్, అది ఎలా కనుక్కోవచ్చు అంటే త్రికోణమితి అనువర్తనాలను మనం ద్వారా ఉపయోగించి మనం కనుక్కోవచ్చు. ఏ విధంగా అంటే ఇక్కడ చూద్దాం. ఇది ఒక భవనం యొక్క ఎత్తు, లేదా పర్వతం యొక్క ఎత్తు, ఒక కొండ యొక్క ఎత్తు అని అనుకుందాం. సో దీన్ని మనం ఏమంటున్నాం అంటే ఒక వస్తువు కింద తీసుకుందాం. మన గణిత పరిభాషలో మన సౌలభ్యం కొరకు ఇది ఒక వస్తువు అనుకుందాం. ఆ వస్తువు యొక్క కింద ఉన్నటువంటి స్థానం ఏదైతే ఉందో బి అనేటువంటిది ఆ వస్తువు యొక్క ఏంటిది పాదము అంటాం, లేదా అడుగు భాగము అంటున్నాం. పై భాగాన్ని ఏమంటున్నాము? శీర్షము అంటున్నాం. ఏమంటున్నాం? శీర్షము లేదా పై భాగము. ఓకే, రైట్. ఇక్కడ ఒక వ్యక్తి నిల్చొని ఏం చేస్తుందంటే ఈ వస్తువు యొక్క పై భాగాన్ని గమనిస్తూ ఉన్నాడనమాట. ఓకే, ఈ వస్తువు యొక్క పై భాగాన్ని అంటే శీర్షాన్ని గమనిస్తూ ఉన్నాడు. ఆ గమనించడాన్ని మనం ఏమంటున్నామంటే పరిశీలించడము, పరిశీలన బిందువు. ఈ బిందువును పరిశీలన బిందువు అంటున్నాం. రైట్. ఏ అంటే పరిశీలన బిందువు. ఇప్పుడు మీకు తెలిసింది ఏ అంటే పరిశీలన బిందువు, బి అంటే వస్తువు యొక్క పాదము, సి అంటేనేమో ఆ వస్తువు యొక్క శీర్షము. రైట్, వచ్చిందా? ఏ అంటే అర్థమయ్యింది, బి అంటే అర్థమయ్యింది, సి అంటే కూడా అర్థమయ్యింది. నెక్స్ట్, క్షితిజ సమాంతర రేఖ అంటే ఏంటిది? పరిశీలన బిందువు నుంచి ఇక్కడ ఆ వస్తువు యొక్క పాదం ఉంది కదా, ఈ రెండింటిని కలుపుతూ వెళ్ళేటువంటి అంటే భూమికి సమాంతరంగా ఉండే రేఖ ఏదైతే ఉంటుందో అది క్షితిజ సమాంతర రేఖ. ఓకేనా? రైట్. నెక్స్ట్, దృష్టి రేఖ. దృష్టి రేఖ అంటే ఏంటిది? పరిశీలన బిందువు నుంచి ఒక వ్యక్తి ఒక వస్తువును కొంత కోణంతో చూస్తూ ఉంటాడు అన్నమాట. అంటే తల ఎత్తి చూడొచ్చు, తల దించి కూడా చూడొచ్చు. మనం కింద ఉండి పై వస్తువును చూడాలనుకుంటే తల ఎత్తి చూస్తాం, మనం పైన ఉండి కింద ఉన్న వాటిని చూడాలంటే తల దించుకొని చూస్తాం అనమాట. రెండు రకాలుగా చూడొచ్చు. సో ఇక్కడ మనం కొంత ఎత్తున ఉన్నటువంటి వస్తువును చూస్తున్నాం కాబట్టి, పై భాగాన్ని చూస్తున్నాం కాబట్టి కొంత కోణంతో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఓకేనా? రైట్. ఇప్పుడు రండి, ఎప్పుడైతే ఒక వస్తువు యొక్క శీర్షాన్ని మనం చూస్తున్నప్పుడు ఒక ఇమాజిన్ చేసుకుంటాం అన్నమాట, ఒక ఊహించుకుంటాం, ఒక లైన్ని మనం ఊహించుకుంటున్నాం. ఆ ఊహించుకున్నటువంటి లైన్ రేఖ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటున్నాము? దృష్టి రేఖ అని అంటున్నాం అనమాట. ఓకేనా? రైట్. దృష్టి రేఖ అంటే ఏంటో కూడా మీకు తెలిసింది. ఒక్కసారి చదువుదాం. పరిశీలకుని కంటి నుండి వస్తువుకు గీయబడిన ఈ వస్తువుకు గీయబడిన దృష్టి యొక్క రేఖను దృష్టి రేఖ అంటాం. మన చూపు ఏ విధంగా అయితే దీన్ని తాకుతుందో ఆ యొక్క లైన్, ఆ యొక్క రేఖనే మనం దృష్టి రేఖ అంటున్నాం. ఓకేనా? నెక్స్ట్, ఊర్ధ్వకోణం అంటే ఏంటిది? ఊర్ధ్వకోణం అంటే ఏం లేదు, క్షితిజ సమాంతర రేఖ ఏదైతే ఉందో దానికి పై భాగాన ఉన్నటువంటి దృష్టి రేఖ, క్షితిజ సమాంతర రేఖకు పై భాగాన ఉన్నట్టయితే దృష్టి రేఖ, ఆ రెండిటికి మధ్య ఉన్న కోణం ఏదైతే ఉందో దానిని మనం ఊర్ధ్వకోణం అంటున్నాం. చూడండి, ఇక్కడ క్షితిజ సమాంతర రేఖకు మరియు దృష్టి రేఖ, ఈ దృష్టి రేఖ పైన ఉన్నప్పుడు, దీనికి ఇది పైనే కదా ఉంది. సో ఇది పైన ఉన్నప్పుడు ఈ రెండింటి మధ్య ఏర్పడినటువంటి కోణం ఏదైతే ఉందో ఆ కోణానికి ఏమని పేరు? ఊర్ధ్వకోణం అని పేరు. రైట్. నెక్స్ట్, ఊర్ధ్వకోణం యొక్క ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఊర్ధ్వకోణం ఎప్పుడైనా సరే తల పైకెత్తి చూడడం జరుగుతుంది. ఓకేనా? పై భాగంలో ఉన్న వస్తువును మనం పరిశీలించినప్పుడు ఏర్పడే కోణం ఏది? ఊర్ధ్వకోణం. రైట్. నెక్స్ట్, నిమ్న కోణం అంటే ఏందో చూద్దాం. ఇప్పుడు ఇక్కడున్నటువంటి వ్యక్తిని గమనిస్తున్నాడు అనుకుందాం. అప్పుడు ఇక్కడున్న వ్యక్తి ఈ వ్యక్తిని గమనించాలంటే
తల ఎత్తుకొని అయితే చూడలేం కదా, తల దించుకొని చూడాలి. సో తల దించుకొని చూడాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడున్న వ్యక్తికి ఒక క్షితిజ సమాంతర రేఖను ఊహించుకోవాలి. ఓకేనా, ఇది క్షితిజ సమాంతర రేఖ కదా. ఇక్కడ కూడా పరిశీలిస్తున్నటువంటి వ్యక్తి నుంచి, ఆ వ్యక్తి కంటి నుంచి ఒక క్షితిజ సమాంతర రేఖను ఊహించుకోవాలి. ఇప్పుడు అండి క్షితిజ సమాంతర రేఖకు కింది భాగాన ఉన్నటువంటి దృష్టి రేఖ, క్షితిజ సమాంతర రేఖకు కింది భాగంలో కనుక దృష్టి రేఖ ఉన్నట్టయితే ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి కోణం ఏదైతే ఉందో అది నిమ్న కోణాన్ని తెలియజేస్తుంది. చూడండి ఇక్కడ క్షితిజ సమాంతర రేఖకు, ఓకేనా, క్షితిజ సమాంతర రేఖకు దృష్టి రేఖ అంటే ఇది దృష్టి రేఖ కింద ఉన్నప్పుడు, ఈ క్షితిజ సమాంతర రేఖకు దృష్టి రేఖ కింది భాగాన ఉన్నట్టయితే ఈ రెండిటికి మధ్య ఉన్న కోణము, వాటి మధ్య ఉన్న కోణం ఏర్పడే కోణము నిమ్న కోణము అంటాం, θ2. ఓకేనా, అంతే సింపుల్, ఏం లేదు. ఇది ఒక క్షితిజ సమాంతర రేఖ, ఇది ఒక క్షితిజ సమాంతర రేఖ. ఈ క్షితిజ సమాంతర రేఖకు పై భాగాన దృష్టి రేఖ ఉన్నప్పుడు ఈ రెండింటి మధ్య ఏర్పడే కోణం ఊర్ధ్వకోణం. క్షితిజ సమాంతర రేఖకు కింది భాగంలో దృష్టి రేఖ ఉన్నప్పుడు ఆ రెండింటికి మధ్య ఏర్పడే కోణము నిమ్న కోణము. ఓకేనా, రైట్, రెండు అర్థమైపోయినాయి. నెక్స్ట్ ఎత్తు అంటే ఏంటిది లేదా పొడవు అంటే ఏంటిదో తెలుసుకుందాం. ఎత్తు అంటే ఏంటి చూడండి, ఇక్కడ ఏదైనా ఒక వస్తువు ఉంది కదా, రైట్, ఆ వస్తువు యొక్క ఎత్తు ఎప్పుడైనా సరే 90 డిగ్రీలు తప్పకుండా ఉండాలి. క్షితిజ సమాంతరంగా మనం నిల్చున్నా కూడా భూమి నుంచి ఈ విధంగా నిల్చుంటాం కదా. సో నిల్చున్నప్పుడు ఆ వస్తువు ఏ కోణంతో ఉండాలి, 90 డిగ్రీల కోణంతోనే ఉండాలన్నమాట. అప్పుడే దాని యొక్క ఎత్తును మనం నిర్ణయించగలుగుతాం. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఆ వస్తువు యొక్క శీర్షం నుంచి పాదం వరకు ఉన్నటువంటి ఆ పొడవుకు ఏమని పేరు, ఎత్తు అని పేరు లేదా పొడవు అని పేరు. క్షితిజ సమాంతర రేఖకు 90 డిగ్రీలు కలిగి ఉంటుంది ఎత్తు, రైట్. నెక్స్ట్ దూరం అంటే ఏంటిది చూడండి, ఆ వస్తువు యొక్క పాదం అంటే కింది భాగం, ఇక్కడి నుంచి పరిశీలకుడు ఎంత దూరంలో అయితే ఉన్నాడో ఇక్కడి నుంచి ఇక్కడి గల మధ్య దూరాన్ని మనం ఏమంటున్నాం, డి అంటున్నాం. డి అంటే డిస్టెన్స్, ఇది మధ్య దూరం. ఓకే, అదే ఇక్కడ రాస్తున్నాం. వస్తువు పాదం నుండి పరిశీలకుడి మధ్య గల దూరం ఏదైతే ఉందో దాన్ని మనం డి అంటున్నాం. ఓకేనా, సరే. ఇప్పుడు మనకు తెలిసింది ఏంటిది, ఏ అంటే తెలిసింది పరిశీలకుని స్థానము, బి అంటే వస్తువు యొక్క పాదము, సి అంటే వస్తువు యొక్క శీర్షము, θ1 అంటే ఇది ఊర్ధ్వ కోణము, ఇదేమో నిమ్న కోణము. ఓకేనా, ఇది దృష్టి రేఖ, ఇవి క్షితిజ సమాంతర రేఖలు. ఓకేనా, వస్తువు నుంచి క్షితిజ సమాంతర రేఖ గీసుకున్నాం, ఇక్కడ పరిశీలక నుంచి కూడా ఒక క్షితిజ సమాంతర రేఖ గీసుకున్నాం. క్లియర్. ఎత్తు కొలిచేటప్పుడు 90 డిగ్రీలు మనం తప్పకుండా తీసుకోవాల్సిందే. ఎత్తు నిర్ణయించాలంటే 90 డిగ్రీలు ఖచ్చితంగా ఉండాల్సిందే. 90 డిగ్రీలు ఉంటేనే మనం ఎత్తును నిర్ణయించగలుగుతాం. ఓకేనా, రైట్. ఇది ఎత్తు. దూరం అంటే ఏంటిది, వస్తువు యొక్క పాదం నుంచి పరిశీలకుడి స్థానం వరకు మధ్య ఉన్నటువంటి దూరం ఏదైతే ఉందో అదే దూరము, డి అంటున్నాం. సో దీని మీద ఆధారపడి మనకు లెక్కలు అనేటివి ఉంటాయి అన్నమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం నెక్స్ట్ త్రికోణమితీయ నిష్పత్తులు, ఈ త్రికోణమితి అనువర్తనాలకు ఏ విధంగా ఉపయోగపడతాయనే విషయాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. చూడండి, మనం త్రికోణమితి వేసేటప్పుడు త్రికోణమితీయ నిష్పత్తుల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం కదా. ఏంటిది, sin θ = ఎదుటి భుజము బై కర్ణము అనుకున్నాం, cos θ = ఆసన భుజము బై కర్ణము అని, tan θ అంటే ఎదుటి భుజం బై ఆసన భుజం అని చెప్పి తెలుసుకున్నాం. సో ఇవి మనకి ఇక్కడ ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే, మనకు దూరాన్ని కనుక్కోవాల్సి వచ్చినప్పుడు, ఎత్తును కనుక్కోవాల్సి వచ్చినప్పుడు ఈ త్రికోణమితీయ నిష్పత్తులు మనం ఉపయోగించాల్సి ఉంటుందన్నమాట. ఏ విధంగా ఉపయోగించాల్సి ఉంటుందో ఒక్కసారి చూద్దాం. సో ఈ ఊర్ధ్వకోణం ఉంది కదా θ1, దీనికి ఎదురుగా ఉన్నటువంటిది ఏమవుతుంది, ఎత్తు ఉంది కదా, ఇదే ఎదుటి భుజం. కిందిది ఏమవుతుంది, డిస్టెన్స్ దూరం, ఇది ఆసన్న భుజం అవుతుంది. ఓకే, ఇక్కడ హెచ్ అనేటువంటిది ఏమవుతుంది, ఎదుటి భుజం. కింద ఉన్నటువంటి ఇది ఏదైతే ఉందో ఏంటిది, ఇది దూరం ఏదైతే ఉందో ఇది ఆసన్న భుజం అవుతుంది. అవునా. తర్వాత దృష్టి రేఖని ఇక్కడ మనం ఏ విధంగా పరిగణిస్తాము అంటే కర్ణంగా భావిస్తాం, దృష్టి రేఖ. సో దృష్టి రేఖ ఏదైతే ఉందో దాన్ని మనం కర్ణంగా మనం భావిస్తాం అన్నమాట. సో వీటిని ఉపయోగించి మనము త్రికోణమితీయ నిష్పత్తులు ఉపయోగించి ఆ యొక్క వస్తువు యొక్క ఎత్తును కానీ, వస్తువు యొక్క పాదం నుండి పరిశీలకుడి ఉన్నటువంటి స్థానానికి మధ్య గల దూరాన్ని మనం కనుక్కుంటాం. లేదా ఆ పరిశీలకుడు వస్తువు యొక్క శీర్షాన్ని ఏ కోణంతో చూస్తున్నాడో ఆ విషయాన్ని కూడా మనం కనుక్కుంటాం. 3 లెక్కల్ని మనం
కనుక్కోగలుగుతాం అనమాట. దేని ఆధారంగా? త్రికోణమితీయ నిష్పత్తుల ఆధారంగా. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న చూద్దాం. సైన్ థీటాని ఎప్పుడు ఉపయోగించాలి, కాస్ థీటాని ఎప్పుడు ఉపయోగించాలి, టాన్ థీటాని ఎప్పుడు ఉపయోగించాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇక్కడ థీటా విలువ వాడు ఇస్తుండ అనుకుందాం. థీటా ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీలు వాడు ఇచ్చిండు అనుకుందాం. ఓకేనా? రైట్. ఇచ్చి ఏమంటుండంటే వాడు ఈ ఎత్తు కానీ దూరం కానీ రెండిట్లో ఏదో ఒకటి వాడు ఇస్తాడు. ఎత్తు కానీ దూరం కానీ ఏదో ఒకటి ఇచ్చి ఇంకొకటి కనుక్కోమంటాడు. సపోజ్ ఇక్కడ ఏమి ఇచ్చిండు అనుకుందాం, ఎత్తు ఇచ్చిండు అనుకుందాం, ఇది దూరం కనుక్కోమంటాడు. ఓకే, ఈ వస్తువు యొక్క పాదం నుండి ఎంత దూరంలో పరిశీలకుడు ఉన్నాడో కనుక్కోనండి అంటాడు. అంటే ఏం కనుక్కోవాలి మనం? దూరమే కదా కనుక్కోవాల్సింది. సో ఎట్లా కనుక్కోవాలి? వాడు ఇచ్చింది ఏమి ఇచ్చిండు? హెచ్ కదా, అది రాద్దాం. హెచ్ ఎంత తీసుకుందాం మనం? 100 మీటర్స్ తీసుకుందాం. రైట్. ఇప్పుడు మనము ఈ థీటాని ఏమని తీసుకోవాలి ఇది కనుక్కోవాలంటే? చూడండి, చాలా సింపుల్, ఏం లేదు. థీటా ఇచ్చిన వాడు ఇది ఇస్తాడు, ఇది కనుక్కోమంటాడు, లేదా ఇది ఇస్తాడు, ఇది కనుక్కోమంటాడు. అలాంటి సందర్భంలో ఏం చేయాలంటే ఇచ్చిన ఫస్ట్ రాసుకుంటున్నాం, థీటా రాసుకున్నాం, ఒకటి హెచ్ రాసుకున్నాం, ఇంకోటి డి కనుక్కోవాలి. ఇది కనుక్కోవాలనుకున్నప్పుడు ఇది ఇచ్చింది కదా, ఈ రెండింటికి సంబంధించిన సూత్రం ఏమైనా ఉందా అంటే ఇది ఎదుటి భుజము ఆసన భుజం, ఎదుటి భుజము ఆసన భుజం, దానికి సంబంధించిన సూత్రం ఏది? టాన్ థీటా. అది రాయాలి. ఏబు బై ఆబు, ఈ టాన్ థీటా తీసుకోవాలన్నమాట. ఎందుకు? ఎదుటి భుజం ఆసన భుజానికి సంబంధించిందే తీసుకోవాలి మనం. ఎందుకంటే కర్ణంతో మనకు అవసరం లేదు, ఇది కనుక్కోమనలేదు కదా, ఇక దీని జోలి మనకు అవసరం లేదు కాబట్టి ఇది రెండే మనకు అవసరం కాబట్టి ఎదుటి భుజము ఆసన భుజానికి సంబంధించినటువంటి సూత్రాన్నే మనం తీసుకోవాల్సి ఉంటుంది. టాన్ థీటా తీసుకోవాలి. ఎదుటి భుజం బై ఆసన భుజం తీసుకున్నాం. సో థీటా అంటే ఎంత ఇచ్చిన వాడు? 45. ఎదుటి భుజం ఎంత? ఎదుటి భుజం అంటే హెచ్ కదా, హెచ్. ఆసన భుజం అంటే ఏంటిది? డి కదా, డి. రైట్. ఇప్పుడు వాటి విలువలు ప్రతిక్షేపిద్దాం. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో tan 45 అంటే మీకు తెలుసు 1. హెచ్ అంటే ఎంత? 100 మీటర్లు. డి అంటే మనం కనుక్కోవాలి కదా, సో డీకి డి రాద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినాం అనుకోండి, దీన్ని గుణిస్తుంది కదా, డి ఒకట్ల డి 100 మీటర్లకు 100 మీటర్లు. సో డి ఈజ్ ఈక్వల్ టు అంటే ఈ వస్తువు యొక్క పాదం నుంచి పరిశీలకుడు ఎంత దూరంలో ఉన్నాడు? ఇక్కడ 100 మీటర్ల దూరంలో ఉన్నాడని చెప్పి మనం తెలుసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఏ సూత్రాన్ని ఉపయోగించాలో దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చూద్దాం. ఓకేనా? ఇప్పుడు ఇంకోటి ఏం చేద్దామంటే, ఇప్పుడు డి, ఇంతకుముందు డి కనుక్కున్నాం కదా, ఇప్పుడు హెచ్ కనుక్కుందాం. ఇప్పుడు హెచ్ ఎంతో కనుక్కుందాము. వాడు ఏమి ఇచ్చిండు అనుకుందాం? డి ఎంత? 50 మీటర్స్ ఇచ్చిండు అనుకుందాం. ఒక 50 మీటర్స్ డి ఇచ్చిండు. ఓకేనా? ఏం కనుక్కోవాలి? హెచ్ కనుక్కోవాలి. సో ఈ రెండింటికి సంబంధించిన సూత్రం ఏది? ఇంతకుముందు అనుకున్నట్టుగా టాన్ థీటా కదా, సో అది రాసుకోవాలి. టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏబు బై ఆబు. ఏబు అంటే ఏది? ఎత్తు. ఆబు అంటే డి. హెచ్ అంటే ఎంత మనకు తెలుసా? తెలియదు, హెచ్ అంటే రాసుకుందాం. డి అంటే తెలుసు కదా, 50. టాన్ థీటా, థీటా అంటే ఎంత ఇచ్చింది? 45 కదా, సో టాన్ 45 ఎంత రాద్దాంలే, 1. క్రాస్ మల్టిప్లికేషన్ 50 into 1 50. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 50. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 50 వచ్చిందా? రైట్, క్లియర్. సో ఈ విధంగా ఎత్తును కూడా మనం కనుక్కోవచ్చు. సో ఎప్పుడు ఏ సందర్భంలో సైన్ వాడాలి, కాస్ వాడాలి, టాన్ వాడాలి అనేటువంటిది ఉదాహరణ లెక్కలు చేసేటప్పుడు మనమే తెలుసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ ఉదాహరణ లెక్కలకి వెళ్దాం. ఇక్కడ మనకు ఉదాహరణ 1, ఉదాహరణ 2 ఇవ్వడం జరిగింది. ఉదాహరణ 1 ఏంటో చూద్దాం. పరిశీలకుని నుండి డి మీటర్ల దూరంలోనున్న ఒక క్లాక్ టవర్ యొక్క పైకొన ఆల్ఫా డిగ్రీలు ఊర్ధ్వకోణం చేస్తుంది. ఈ సందర్భానికి పటాన్ని గీయండి అన్నాడు. సో ఫస్ట్ లెక్క మనం చేద్దాము. చూడండి, ఇక్కడ పరిశీలకుని యొక్క స్థానాన్ని గుర్తించాలి, తర్వాత క్లాక్ టవర్ అనేది ఎక్కడుందో మనం చూపించాలన్నమాట. ఓకే, ఫస్ట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఒక క్లాక్ టవర్ గీయడం జరిగింది. క్లాక్ టవర్ గీసిన తర్వాత దానికి క్షితిజ సమాంతరంగా ఒక రేఖను కూడా గీసుకోవడం జరిగింది.
ఇక్కడ ఎక్కడో ఒక చోట పరిశీలకుడు అనేవాడు ఉంటాడనమాట. సో అది ఏ, దీని పేరు బి పెడదాం, ఇక్కడేమో సి పెడదాం. ఇప్పుడు ఏ అంటే ఏంది, బి అంటే ఏంది, సి అంటే ఏందో రాయాలి. ఓకే, ఫస్ట్ ఏ రాస్తున్నా. ఏ అంటే పరిశీలకుడి స్థానం. ఓకే, బీసీ అనేది ఏందో రాయాలి మనం. బీసీ అనేది క్లాక్ టవర్. ఓకే, బి అంటే ఏంటిది మరి, క్లాక్ టవర్ పాదం, ఈ క్లాక్ టవర్ యొక్క పాదం. సి అంటే ఏందో రాయాలి, క్లాక్ టవర్ యొక్క శీర్షం. మరి ఊర్ధ్వకోణం ఎప్పుడు ఏర్పడుతుంది, పరిశీలకుడు ఈ యొక్క క్లాక్ టవర్ యొక్క పై భాగాన్ని అంటే శీర్షాన్ని చూసినప్పుడు కొంత కోణం అనేది ఏర్పడుతుంది అనమాట. ఆ కోణం ఇక్కడ ఊర్ధ్వకోణం ఏ విధంగా ఏర్పడుతుందో చూద్దాం. చూడండి, ఇక్కడ గీసుకున్నాం కదా. సో ఇది దృష్టి రేఖ. ఏసీ అనేటువంటిది ఏంటిది, దృష్టి రేఖ. ఓకేనా. సో క్షితిజ సమాంతర రేఖకు పై భాగాన గనక దృష్టి రేఖ ఉన్నట్టయితే ఏర్పడేది ఏ కోణము, ఊర్ధ్వకోణం. ఈ రెండింటి మధ్య ఏర్పడే కోణం ఏ కోణము, ఊర్ధ్వకోణం. ఊర్ధ్వకోణం వాడు ఇచ్చింది కదా ఎంత, ఆల్ఫా డిగ్రీ. దీన్ని ఏ విధంగా రాయాలి మనం, సిఏబి రాయొచ్చు లేదా బిఏసిగా రాయొచ్చు. ఓకేనా. ఇది సో పటాన్ని గీసుకోవడం జరిగింది, దానికి సంబంధించినటువంటి వివరణ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే రెండవ ఉదాహరణ కూడా చూద్దాం. రెండోది ఏమన్నాడు, రింకి మొదటి అంతస్తులోని బాల్కనీ నుండి బయటి భూమిపైన ఉన్న పువ్వును బీటా డిగ్రీల నిమ్న కోణంతో చూస్తుంది. మొదటి అంతస్తు ఎత్తు x మీటర్లు. ఈ సందర్భానికి పటాన్ని గీయండి. సో ఇది కూడా ఏం లేదు, దానిలాగే ఉంది, కాకపోతే అక్కడ ఊర్ధ్వకోణం, ఇక్కడ నిమ్న కోణం. ఫస్ట్ మనం ఏం చేయాలి, రింకి ఎక్కడుందో చూడాలి. రింకి ఎక్కడుంది, మొదటి అంతస్తులో ఉన్నటువంటి బాల్కనీలో ఉంది. ఇక్కడ ఏం చేస్తుండంటే క్షితిజ సమాంతరంగా ఒక లైన్ తీసుకున్నాను నేను. ఇది ఒక బిల్డింగ్ అంటే ఒక భవనం. ఆ భవనంలో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పైన అంతస్తు, మొదటి అంతస్తు. ఓకే, మొదటి అంతస్తులో ఇక్కడ బాల్కనీ ఉందంట. ఈ బాల్కనీలో ఎవరున్నారు, రింకి ఉంది. ఏం చేస్తుంది, ఇక్కడి నుంచి భూమిపైన ఉన్నటువంటి బయట భూమిపైన ఉన్న ఒక పువ్వును చూస్తుందన్నమాట. ఇక్కడ ఉంది పువ్వు. ఓకేనా, ఇక్కడ ఫ్లవర్ ఉంది అనుకుందాం. ఇక్కడ చూస్తుంది అనమాట, ఇక్కడి నుంచి ఇక్కడికి చూస్తుంది. చూస్తుంటే మనకి ఏం ఏర్పడుతుంది, బీటా డిగ్రీల నిమ్న కోణం ఏర్పడిందంట. నిమ్న కోణం ఏ విధంగా ఏర్పడుతుంది చూడండి, ఇక్కడ క్షితిజ సమాంతర రేఖ కదా. సో ఇక్కడ చూస్తున్నటువంటి అంటే రింకి చూస్తున్నటువంటి ఈ ప్లేస్ నుంచి మనం ఒక క్షితిజ సమాంతర రేఖని గీసుకోవాలి. గీసుకున్నాం కదా, రైట్. అంటే ఊహించుకోవాలన్నమాట, ఒక రేఖని మనం ఊహించుకోవాలి. సో ఈ క్షితిజ సమాంతర రేఖకు కింది భాగాన గనక దృష్టి రేఖ ఉన్నట్టయితే ఏర్పడే కోణం, వీటి మధ్య ఉన్నటువంటి కోణం ఏ కోణం అవుతుంది, నిమ్న కోణం అవుతుంది. ఆ నిమ్న కోణం ఏంటిది, ఇక్కడ బీటా డిగ్రీలు. ఓకేనా, ఇది కూడా గీసుకోవడం జరిగింది. సో ఇక్కడ మొదటి అంతస్తు ఎత్తు x మీటర్లు అన్నాడు. సో ఇక్కడ నుంచి ఇది 90 డిగ్రీలు కదా, ఇది ఎత్తు అవుతుందన్నమాట 90 డిగ్రీలు ఉన్నందుకు. సో ఇక్కడ నుంచి మొదటి అంతస్తు వరకు ఉన్నటువంటి ఎత్తు ఏదైతే ఉందో అది ఎంత, x మీటర్లు వాడి ఇవ్వడం జరిగింది, అది ఇక్కడ రాసుకోవడం జరిగింది. ఓకేనా, ఈ విధంగా పటాన్ని మనం రాసుకోవాలి. ఉదాహరణ 3 చూద్దాం. ఒక పెద్ద తాడు సహాయంతో ఒక పెద్ద బెలూను గాలిలో తేలుతుంది. ఒక భవనం పైన ఉన్న ఒక వ్యక్తి దాని పై భాగాన్ని θ1 ఊర్ధ్వకోణంతో మరియు తాడు అడుగు భాగాన్ని θ2 నిమ్న కోణంతో పరిశీలించాడు. ఆ భవనం ఎత్తు h అడుగులు. ఈ సందర్భానికి పటాన్ని గీయండి అన్నాడు. ఏం లేదు, ఇక్కడ ఒక భవనం ఉంది, ఒక బెలూన్ ఉంది, ఆ బెలూన్కి ఒక తాడు కట్టి ఉంది. ఓకే, ఈ రెండు ఉన్నాయి. దీనితో పాటుగా ఆ భవనం మీద ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. ఈ ముగ్గురు గురించి మనం మాట్లాడుకుందాం. చూడండి, ఇక్కడ భవనం మీద ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏం చేస్తుందంటే గాలిలో ఒక బెలూను తేలుతూ ఉంటే ఆ యొక్క బెలూను పై భాగాన్ని చూస్తున్నాడు. అదే సమయంలో బెలూనుకు కట్టిన తాడు అడుగు భాగాన్ని కూడా పరిశీలిస్తున్నాడు. బెలూన్ పై భాగాన్ని చూస్తున్నప్పుడు ఒక కోణం ఏర్పడింది. బెలూన్ యొక్క అడుగు భాగం అంటే తాడుకు కట్టినట్టు అడుగు భాగం ఏదైతే ఉందో దాన్ని చూస్తుంటే కూడా ఒక కోణం ఏర్పడింది, నిమ్న కోణం. ఓకే, అవి మనం పటం ద్వారా సూచించాలి.
ఫస్ట్ ఇక్కడ మనం ఒక బంగ్లాని తీసుకోవడం జరిగింది. బంగ్లా మీద అతను నిలబడ్డాడు. తర్వాత అతను కంటి నుంచి క్షితిజ సమాంతర రేఖను గీసుకోవాలి. ఫస్ట్ కంటి చూపు ఏదైతే ఉందో దానికి సమాంతరంగా ఒక క్షితిజ సమాంతర రేఖను గీసుకోవాలి. రైట్. ఇప్పుడు ఒక బెలూన్ కూడా అన్నాడు కదా, ఒక బెలూన్ తీసుకుంటాం, దాన్ని తాడు కట్టి కిందికి వదిలిపెడుతున్నాం. రైట్. ఈ క్షితిజ సమాంతర రేఖ ఇక్కడ తగిలింది, అవునా? ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడంటే కంటి నుంచి ఈ బెలూన్ యొక్క పై భాగాన్ని చూస్తున్నాడు కాబట్టి ఇది ఏం రేఖ అవుతుంది? దృష్టి రేఖ అవుతుంది. సో క్షితిజ సమాంతర రేఖకు పై భాగాన ఉంది కాబట్టి దృష్టి రేఖ ఇది ఊర్ధ్వకోణం అవుతుంది. ఊర్ధ్వకోణం ఎంత? θ1. సో దీన్ని θ1 అని చెప్పి పెట్టుకోవడం జరిగింది. ఇదే క్షితిజ సమాంతర రేఖకు కింది భాగాన ఉన్న దృష్టి రేఖ. చూడండి, ఇతను ఏం చేస్తున్నాడు? ఇదే కంటితో ఇక్కడ ఉన్నటువంటి ఈ బెలూన్కు కట్టి ఉన్న తాడు యొక్క కింది భాగాన్ని చూస్తున్నాడు. ఓకే, అప్పుడు ఏమైంది? ఇక్కడ ఇది దృష్టి రేఖ ఏర్పడింది. క్షితిజ సమాంతర రేఖకు కింది భాగాన ఉన్నటువంటి క్షితిజ సమాంతర రేఖ ఏదైతే ఉందో ఈ రెండింటికి మధ్య ఏర్పడిన కోణం θ2 ఏదైతే ఉందో అది నిమ్న కోణాన్ని తెలియజేస్తుంది. చూడండి, ఇక్కడ నిమ్న కోణం ఎక్కడుంది? ఇది తాడు అడుగు భాగాన్ని θ2 నిమ్న కోణంతో పరిశీలించాడు. ఇది θ2 నిమ్న కోణం. మరి θ2 ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే చూడండి, ఇవి ఏకాంతర కోణాలు కదా, ఈ రెండు సమాంతర రేఖలు అయినప్పుడు θ2 = ఇక్కడ θ2, ఇక్కడ ఎంత ఉంటే ఇక్కడ అంతే ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు కోణాలు కూడా ఒకదానికొకటి సమానం, ఎందుకంటే అవి ఏకాంతర కోణాలు కాబట్టి. సో ఇదే పటాన్ని మనం రేఖీయ పటంతో చూపించాలి. అంటే ఇక్కడ బంగ్లా లేదు, భవనం లేదు, భవనం బదులుగా ఒక రేఖీయ పటాన్ని గీసి చూపించాలన్నమాట. అయితే భవనం యొక్క ఎత్తు కూడా వాడు ఇవ్వడం జరిగింది. భవనం యొక్క ఎత్తు ఎక్కడి నుంచి తీసుకోవాలంటే అతను కంటి నుంచి పరిశీలించినాం కాబట్టి కంటి నుంచి ఎత్తు తీసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఎత్తు? h అడుగులు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి h అని చెప్పి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పటాన్ని గమనిద్దాం. చూడండి, ఇది బంగ్లా యొక్క ఎత్తు ఎంత? h అడుగులు. ఇక్కడ నుంచి చూస్తున్నాడు దేన్ని? బెలూన్ యొక్క పైభాగాన్ని, సి దృష్టి రేఖ. సో కంటి నుంచి ఎప్పుడైనా సరే మనం ఏం తీసుకోవాలి? క్షితిజ సమాంతర రేఖను గీసుకోవాలి. ఓకేనా? ఈ క్షితిజ సమాంతర రేఖకు పై భాగాన దృష్టి రేఖ ఉంది కాబట్టి ఈ రెండింటి మధ్య ఏర్పడే కోణం ఏ కోణం? ఊర్ధ్వకోణము. θ1 అనేటువంటిది ఊర్ధ్వకోణం గీసుకున్నాం. సో అదే బెలూన్కు కట్టి ఉన్న తాడు యొక్క అడుగు భాగాన్ని అదే వ్యక్తి అదే కంటితో కిందికి చూస్తున్నాడు. సో క్షితిజ సమాంతర రేఖ కింది వైపునున్న దృష్టి రేఖ ఈ రెండింటికి మధ్య ఉన్న కోణం ఏది? θ2. సో ఆ θ2 అనేది ఏంటది? ఒక నిమ్న కోణాన్ని తెలియజేస్తుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు దీనికి పేర్లు పెట్టుకున్నాం, అంతే, ఏం లేదు. ఇది ఏ, బి, సి, ఇది డి, ఇది ఈ. ఈడి అనేటువంటిది ఏంటిది? భవనం యొక్క ఎత్తు. అది ఇక్కడ రాసుకోవాలి. భవనం ఎత్తు ఈడి అనేటువంటిది. ఓకేనా? తర్వాత ఇక్కడి నుంచి ఏ నుంచి సి వరకు, ఏ నుంచి సి వరకు ఏంటిది? తాడు కట్టిన బెలూన్. ఇది బెలూన్ ఎత్తు కాదు, ఇది తాడు కట్టి ఉన్నటువంటి బెలూన్ ఎత్తు. తాడు ఎత్తు మరియు బెలూన్ ఎత్తు మొత్తం టోటల్గా దాని యొక్క ఎత్తు అనేది మనకి ఇక్కడ వచ్చింది. ఓకేనా? θ1 అనేటువంటిది ఊర్ధ్వకోణం. θ2 అనేదేమో నిమ్న కోణం. ఓకేనా? ఇకపోతే h అనేది ఏంటిది? ఈడి భవనం ఎత్తు ఏదైతే ఉందో అదే ఎత్తు. సో ఈ విధంగా మనం ఉదాహరణ 3కి పటాన్ని కూడా మనం గీసుకోవడం జరిగిందనమాట. ఓకే, ఇవి చేయండి. దాంట్లో క్రింది సందర్భాలకు పటాలు గీయండి అన్నాడు. ఒక వ్యక్తి ఆల్ఫా ఊర్ధ్వకోణంతో ఒక గాలిపటాన్ని ఎగురేస్తున్నాడు. గాలిపటాన్ని ఎల్ పొడవు గల దారంతో ఎగురవేస్తున్నాడు. ఈ సందర్భానికి పటాన్ని గీయండి అన్నాడు. చూద్దాం, ఏం లేదు. ఒక వ్యక్తి ఇక్కడ నిల్చొని ఏం చేస్తున్నాడంటే, అంటే నేల మీద నిల్చొని ఏం చేస్తున్నాడంటే గాలిపటాన్ని ఎగరేస్తున్నాడు. సో నేల ఏదైతే తీసుకుంటున్నామో అది క్షితిజ సమాంతర రేఖగా మనం భావించాలి. ఇది క్షితిజ సమాంతర రేఖ. సో గాలిపటాన్ని ఎగరేస్తే అది ఆకాశంలో ఎన్నో దగ్గర ఎగురుతుంటుంది కదా, ఇక్కడ ఎగురుతుంది అనుకుందాం సి దగ్గర. ఇది గాలిపటం. ఓకే, సి అనేటువంటిది గాలిపటం యొక్క స్థానం. గాలిపటం ఎగరాలంటే ఏముండాలి? దారం ఉండాలి. ఆ దారాన్ని పట్టుకొని పరిశీలకుడు ఉండాలి. సో ఇది దారం. ఆ దారాన్ని పట్టుకునేది ఎవరు? పరిశీలకుడు ఇక్కడ. సో ఈ దారం యొక్క పొడవు ఏంటిది? ఎల్. వాడు ఇచ్చింది కదా, గాలిపటం యొక్క పొడవు ఎంత? ఎల్ పొడవు. అది ఎల్ అని రాసుకున్నాం. ఓకేనా? రైట్. సో ఇది ఊర్ధ్వకోణం అని ఎందుకు అంటున్నాము అంటే క్షితిజ సమాంతర రేఖకు ఈ దృష్టి రేఖ ఏదైతే ఉందో
అది పై భాగాన ఉంది కాబట్టి ఊర్ధ్వకోణం. తలెత్తి పైకి ఎగరేస్తున్నాడు పతంగిని పైకి, కాబట్టి అది ఊర్ధ్వకోణం అనబడుతుంది అనమాట. సో ఊర్ధ్వకోణం కూడా వాడు ఇచ్చిండు, ఏంటిది అది ఆల్ఫా రాసుకున్నాం. సో ఇప్పుడు దీనికి వివరణ మనం రాద్దాం. ఇక్కడ సి అనేటువంటిది గాలిపటం యొక్క స్థానం, ఏ అంటేనేమో పరిశీలకుడి స్థానము, ఏసీ అనేటువంటిది ఏమో దారం యొక్క పొడవు. ఓకేనా. నెక్స్ట్ మరి బీసీ అంటే ఏంటిది ఇక్కడ అంటే ఈ యొక్క గాలిపటం అనేది నేల నుండి ఎంత ఎత్తులో ఎగురుతుంది అనేది తెలియజేసేది ఏంటిది బీసీ. ఓకేనా. రైట్. రెండో లెక్క చూద్దాం. రెండో లెక్క ఏముందంటే ఇక్కడ ఒక నది యొక్క ఒక వైపు ఉన్న ఎత్తు గల చెట్టుపై, ఇది ఒక నది అంట. ఏంటిది ఇది డీసీ అనేది ఒక నది. ఓకే. ఈ నదికి ఒక వైపు ఉన్నటువంటి చెట్టు ఏది ఏబి అనేటువంటిది ఒక చెట్టు. ఓకేనా. ఏబి అనే ఒక చెట్టు. సో ఒక నది యొక్క ఒక వైపు ఉన్న ఎత్తు గల చెట్టు, ఈ ఎత్తు ఎంత హెచ్, ఏబి ఎత్తు ఎంత హెచ్. ఆ నది యొక్క రెండు తీరాలను θ1 మరియు θ2 నిమ్న కోణంతో ఒక వ్యక్తి పరిశీలించాడు. సో చెట్టు ఎక్కినట్ట ఒక వ్యక్తి, ఎవరైనా ఎక్కి ఏం చేస్తుండంటే ఈ నది యొక్క రెండు తీరాలను గమనిస్తున్నాడు. ఈ వైపు తీరం, ఈ వైపు తీరాన్ని గమనిస్తున్నాడు. సో ఈ వైపు తీరాన్ని చూస్తున్నప్పుడు ఒక కోణం ఏర్పడింది, ఈ తీరాన్ని చూస్తున్నప్పుడు ఇంకొక కోణం ఏర్పడిందంట. ఆ కోణాలు ఏంటివి? నిమ్న కోణాలు. అవి ఏ విధంగా ఏర్పడాయో చూద్దాం. ఎవరైతే వ్యక్తి చూస్తున్నాడో అతని కంటికి సమాంతరంగా మనం ఏం గీసుకోవాలి? క్షితిజ సమాంతర రేఖని గీసుకున్నాం. ఓకేనా. సో క్షితిజ సమాంతర రేఖకు ఈ తీరం ఏదైతే ఉందో, అంటే దృష్టిరేఖ ఏదైతే ఉందో, ఈ తీరాన్ని చూస్తున్నటువంటి దృష్టిరేఖ ఏదైతే ఉందో అది కింది భాగాన ఉంది. సో ఏర్పడేది ఏంటిది? నిమ్న కోణం θ1. సో ఈ తీరాన్ని చూసేటువంటి దృష్టిరేఖ ఏదైతే ఉందో అది కూడా క్షితిజ సమాంతర రేఖ కింది భాగానే ఉంది కాబట్టి ఇది కూడా ఒక నిమ్న కోణాన్ని ఇస్తుంది. ఇది θ2. ఓకేనా. వాడు ఇచ్చిండు θ1 < θ2. ఫస్ట్ది θ1 తీసుకుంటున్నాం, సెకండ్ది θ2 తీసుకుంటున్నాం. ఎందుకంటే ఈ కోణాన్ని పరిశీలించినట్టయితే θ1 అనేటువంటిది θ2 కన్నా చిన్నది. ఓకేనా. రైట్. ఇప్పుడు దీని వివరణ అక్కడ రాసుకుందాం. ఏంటిది ఇక్కడ? ఒక వ్యక్తి ఉన్నటువంటి స్థానం. బి ఏంటిది? చూడండి, ఒక చెట్టు యొక్క పాదం అంటే కింది భాగం, చెట్టు యొక్క కింది భాగం. రైట్. ఏబి ఏంటిది? చెట్టు యొక్క ఎత్తు. ఓకేనా. రైట్. మరి సిడి ఏంటిది? నది యొక్క వెడల్పు. సిడి అన్న డిసి అన్న ఒకటే, నది యొక్క వెడల్పు. మరియు ఈ ఏసీ చూస్తున్నప్పుడు అంటే ఒక వ్యక్తి ఇక్కడ కూర్చొని ఈ తీరాన్ని చూస్తున్నప్పుడు ఏర్పడే కోణం ఏది? θ1. ఇక్కడ ఉన్న వ్యక్తి ఈ తీరాన్ని చూస్తున్నప్పుడు ఏర్పడేది ఏంటిది? θ2. ఉదాహరణ 4. ఒక బాలుడు ఒక విద్యుత్ స్తంభం అడుగు భాగం నుండి 8 మీటర్ల దూరంలోనున్న ఒక బిందువు నుండి విద్యుత్ స్తంభం పై భాగాన్ని 60 డిగ్రీల ఊర్ధ్వకోణంతో పరిశీలించాడు. ఆ స్తంభం ఎత్తు కనుగొనండి అన్నాడు. ఫస్ట్ మనం ఏం చేద్దాం? ఒక బాలుడు ఉన్న స్థానాన్ని గుర్తించాలి, తర్వాత విద్యుత్ స్తంభాన్ని కూడా మనం గుర్తించాలి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక పటాన్ని గీసుకోవాలి. ఓకేనా. ఇది క్షితిజ సమాంతర రేఖ, ఒక నేల. ఈ నేల మీదనే కదా మనకు విద్యుత్ స్తంభం ఉండేది. ఒక విద్యుత్ స్తంభాన్ని కూడా మనం గీసుకున్నాం. విద్యుత్ స్తంభం ఎట్లుంది? 90 డిగ్రీల కోణంతో ఉందన్నమాట. ఇది విద్యుత్ స్తంభం యొక్క పై భాగం. దీని పేరేం పేరు పెడదాం? సి పెడదాం. దీని పేరు బి పెడదాం. అయితే ఒక బాలుడు ఎక్కడున్నాడు? కొంత దూరంలో ఉన్నాడు. ఇక్కడ ఉండి ఏం చేస్తున్నాడంటే ఆ విద్యుత్ స్తంభం యొక్క పై భాగాన్ని చూస్తున్నాడు కాబట్టి ఇది ఏం రేఖ? దృష్టి రేఖ. ఓకే. రైట్. పైకి చూస్తున్నాడు కాబట్టి ఊర్ధ్వకోణం. ఎంత ఇచ్చిండు? ఊర్ధ్వకోణము 60 డిగ్రీలు ఇచ్చిండు. వచ్చిందా? ఇప్పుడు దీని వివరణ అక్కడ రాసుకున్న తర్వాత లెక్క చేద్దాం. ఫస్ట్ ఏంటిది? ఇది ఒక బాలుడు నిల్చొని ఉన్న స్థానం. బీసీ అనేటువంటిది ఏంటిది? బి అనేటువంటిది ఆ స్తంభం యొక్క పాదం, స్తంభం యొక్క పాదము లేదా అడుగు భాగం. సి ఏంటిది? మరి ఆ స్తంభం యొక్క పై భాగం లేదా శీర్షం. ఓకేనా. రైట్. మరి బీసీ ఏంటిది? స్తంభం యొక్క ఎత్తు. ఓకేనా. స్తంభం ఎత్తు కూడా మనకు వచ్చేసింది. ఇది ఏంటిది? ఊర్ధ్వకోణం ఏంటిది? ఇక్కడ బిఏసి రాయాలి.
యాంగిల్ BAC ఈజ్ ఈక్వల్ టు 60 degrees. ఏంటిది ఇది? ఊర్ధ్వ కోణం. ఈ విధంగా దాని వివరణ రాసుకోవాలన్నమాట. ఆ వివరణ రాసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే లెక్క చేయాలి. చూడండి, ఇక్కడ వాడు ఇచ్చినటువంటి వివరాలు రాసుకుందాము. 8 మీటర్ల దూరంలో అన్నాడు. అంటే ఆ విద్యుత్ స్తంభం ఏదైతే ఉందో దాని నుండి 8 మీటర్ల దూరంలో ఆ బాల్ ఉన్నాడంట. ఇక్కడ రాద్దాం 8 మీటర్లు అని. మరి ఏం కనుక్కోమన్నాడు? ఆ విద్యుత్ స్తంభం యొక్క ఎత్తు కనుక్కోమన్నాడు. ఎత్తు ఏంటిది ఇక్కడ? హెచ్. సో మనం కనుక్కోవాల్సింది హెచ్ కనుక్కోవాలి, అంటే బీసీని కనుక్కోవాలి. వాడు ఏమి ఇచ్చిండు? మరి ఏబీ ఇచ్చిండు. అది ఇక్కడ రాద్దాం. ఏబీ ఈజ్ ఈక్వల్ టు 8 మీటర్లు. తర్వాత మనం కనుక్కోవాల్సింది బీసీ ఈజ్ ఈక్వల్ టు హెచ్, దట్ ఈక్వల్స్ టు ఎంత, అది మనం కనుక్కోవాలి. సో కనుక్కోవాలంటే మనము ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా సైన్, కాస్, టాన్ ఈ విలువలను ఉపయోగించి మనం ఒక లంబకోణ త్రిభుజంలో ఎత్తు కానీ లేదా దూరం కానీ కనుక్కోవచ్చు. ఎత్తు ఇస్తే దూరం కనుక్కోవచ్చు, దూరం ఇస్తే ఎత్తు కనుక్కోవచ్చు, లేదా ఎత్తు దూరాలు రెండు ఇచ్చినట్టయితే కనుక కోణం కూడా మనం కనుక్కోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం సైన్ 60 తీసుకోవాలా, కాస్ 60 తీసుకోవాలా, టాన్ 60 తీసుకోవాలా, ఏది తీసుకోవాలా, ఎట్లా తీసుకోవాలి? చూడండి, ఏం లేదు, ఇక్కడ టాన్ 60 తీసుకున్నట్టయితే ఎదుటి భుజము బై ఆసన భుజం వస్తుంది కదా. దీనికి ఎదురుగా ఉన్నటువంటిది ఎదుటి భుజము, ఇది ఆసన భుజం. సో ఎదుటి భుజము ఆసన భుజం తీసుకున్నట్టయితే ఇది తెలిసిన విలువే, ఇది తెలిసిన విలువే, ఒక్కటి మాత్రమే తెలియదు కాబట్టి చేసేయచ్చు. ఒకవేళ సైన్ తీసుకున్నాం అనుకోండి, ఇది తెలియదు, ఇది తెలియదు, ఎదుటి భుజము బై కర్ణం, ఇది తెలియదు, అది తెలియదు అంటే లెక్కనే తెలియకుండా పోతుంది. కాబట్టి ఒకటి తెలిసిన విలువ ఇంకొకటి తెలియని విలువ ఉంటే వస్తుంది కదా. సో టాన్ విలువ తీసుకొని చేస్తే సరిపోతుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టాన్ 60 తీసుకొని చేద్దాం. టాన్ 60 ఈజ్ ఈక్వల్ టు సూత్రం ఏంటిది? ఎదుటి భుజము బై ఆసన్న భుజం. ఎదుటి భుజం ఏది? టీటాకు ఎదురుగా ఉన్నటువంటిది హెచ్, ఇది ఎదుటి భుజము. ఆసన భుజం అంటే ఏది? ఇది 8 మీటర్లు. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టాన్ 60 విలువ మనకు తెలుసు, ఎంత? అది √3 h/8 కదా. ఇప్పుడు అడ్డగుణకారం చేస్తే హెచ్ విలువ మనకు వచ్చేస్తుంది. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 8 × √3 వచ్చిందా? ఈ విధంగా మనం ఆ స్తంభం యొక్క ఎత్తును మనం ఈజీగా కనుక్కోవచ్చు అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఉదాహరణ 5 చూద్దాం. ఉదాహరణ 5. ఒక హెలికాప్టర్లో ఉన్న రాజేందర్ భూమిపైన ఉన్న ఒక వ్యక్తిని 45 డిగ్రీల నిమ్న కోణంతో పరిశీలించాడు. భూమిపై నుండి హెలికాప్టర్ 500 మీటర్ల ఎత్తులో ఎగురుతూ ఉంటే రాజేందర్కు ఆ వ్యక్తి ఎంత దూరంలో ఉన్నాడు? ఇది లెక్క. ఫస్ట్ నేను రాస్తున్నా చూడండి. ఏ అంటే ఏంటిది? ఇది హెలికాప్టర్. ఓకేనా, ఇది నేల. నేల నుంచి హెలికాప్టర్ ఎంత ఎత్తులో ఎగురుతుంది? 500 మీటర్ల ఎత్తులో ఎగురుతుంది అనమాట. సో ఫస్ట్ ఏ అంటే ఏందో రాద్దాం. ఏ అంటే హెలికాప్టర్ స్థానం లేదా పరిశీలకుడి. అంటే పరిశీలకుడు అంటే ఎవరు? రాజేందర్. పరిశీలకుడి స్థానం ఏ. ఓకేనా. అప్పుడు మనం ఏం చేయాలి? పరిశీలకుడి నుంచి మనం ఒక క్షితిజ సమాంతర రేఖను మనం గీసుకున్నాం. సో ఇక్కడ అతను ఎవరి వైపు చూస్తున్నాడు? నేల మీద ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి సి. సి అంటే ఇది నేలపై గల వ్యక్తి సి. సో నేలపై ఉన్న వ్యక్తిని చూస్తూ ఉన్నాడు ఎవరు? ఏ. ఓకేనా. సో ఆ కోణం ఎంత? 45 డిగ్రీల కోణం. అదేం కోణము? నిమ్న కోణం. ఎందుకు నిమ్న కోణము అంటే క్షితిజ సమాంతర రేఖ కింది భాగాన దృష్టి రేఖ ఉంది. సో ఈ రెండింటి మధ్య ఏర్పడే కోణమే నిమ్న కోణం. అది 45 డిగ్రీలు పడిచ్చిండు. ఓకేనా. దీని పేరేం పేరు పెట్టుకుందాం? డి అందాం. సో డిఏసి, యాంగిల్ డిఏసి ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీలు. ఇది ఏం కోణము? నిమ్న కోణం. ఈ నిమ్న కోణం ఈక్వల్స్ టు ఏంటిది? ఈ ఊర్ధ్వ కోణం. అంటే ఏసిబి, యాంగిల్ ఏసిబి. ఇది ఏం కోణము? ఊర్ధ్వ కోణం. ఎందుకు ఈ నిమ్న కోణము ఊర్ధ్వ కోణము సమానము అంటే అవి ఏకాంతర కోణాలు కాబట్టి ఈ రెండు కూడా సమానం. ఓకే. నెక్స్ట్ వచ్చేది ఏంటి? ఇక్కడ ఏసీని కనుక్కోమన్నాడు. వాడు ఏం కనుక్కోమన్నాడు అంటే ఆకాశంలో కనుక ఇది ఎగురుతూ ఉన్నట్టయితే ఈ రాజేందర్కు ఈ వ్యక్తికి మధ్య ఉన్న దూరాన్ని కనుక్కోమన్నాడు. ఏం కనుక్కోమన్నాడు? ఏసీ ఎంతనో కనుక్కోమన్నాడు. ఓకే. ఇప్పుడు టీటా ఈజ్ ఈక్వల్ టు 45 వచ్చిందా? ఏబి వాడు ఇచ్చిండు. ఏబి 500 మీటర్స్. ఏం కనుక్కోవాలి మరి? మనం ఏసీ ఎంతనో కనుక్కోవాలి.
ఇది కనుక్కోవాలంటే సూత్రం ఏంటిది? ఎదుటి భుజము, ఇదేమో కర్ణము. చూడండి ఇక్కడ టీటాకి ఎదురుగా ఉన్నటువంటిది ఎదుటి భుజం అవుతుంది, ఇది కర్ణం అవుతుంది, ఇదేమో ఆసన భుజం అవుతుంది. ఎదుటి భుజము బై కర్ణము అంటే ఏ సూత్రం తీసుకోవాలి మనం? సైన్ టీటా. సో మనం ఇక్కడ తీసుకోవాల్సిన సూత్రం ఏంటిది? సైన్ 45. ఓకే, సైన్ 45 ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజము బై కర్ణం. ఎదుటి భుజం అంటే ఇది కదా, ఏంటిది అది? ఏబి. కర్ణము అంటే ఏసీ. ఓకే, సైన్ 45 అంటే ఎంత? 1/√2. ఏబి బై ఏసీ రాసుకోవాలి మనం. ఏబి అంటే ఎంత మనకు? 500 మీటర్లు బై ఏసీ అంటే ఎంత కనుక్కోవాలి, అది ఇక్కడ రాద్దాం. ఇప్పుడు అడ్డ గుణకారం చేస్తే చాలు. ఏసీ ఒకట్ల ఏసీ √2 × 500 మీటర్లు అది రాయాలి. ఇది సో రాజేందర్కు మరియు నేలపై ఉన్నటువంటి వ్యక్తికి మధ్య ఉన్న దూరం ఎంత అంటే √2 × 500 మీటర్లు. లేదా దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 500 × √2 మీటర్లు. ఈ విధంగా లెక్క చేయాలన్నమాట. ఓకేనా? రైట్.